ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైనటువంటి మాన్యశ్రీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎంఎస్పీ పార్టీ పొద్దుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జి యాడికి రమేష్ మాదిగ గారు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాలయ్య మాదిగ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఈశ్వరయ్యన్న గారు, అదేవిధంగా పొద్దుటూరు నియోజకవర్గంలో మాదిగలకు అత్యంత అభిమాని, మాదిగలకు న్యాయపరంగా సహాయం చేసే వ్యక్తి, ఆర్థికంగా సహాయం చేసే వ్యక్తి మన గౌరవనీయులు న్యాయవాది సివి సురేష్ సార్ గారికి అందరికీ ఉద్యమ అభివందనలతో నేను ఈరోజు తెలియజేయడం ఏమనగా, మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఒక మాదిగలకు మాత్రమే కాదు నాయకుడు, ఆయన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, అగ్రవర్ణ కులస్తుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి అయితేనేమి, ప్రతి ఒక్కరికి మరో అంబేద్కర్గా ఆయన పోరాటం ఫలితంగానే ప్రతి ఒక్క న్యాయ సలహాలు అయితేనేమి, ప్రభుత్వాలు ఏదన్నా నిర్ణయం తీసుకోవాలనుకుంటే మందాకృష్ణ మాదిగ గారు ఆదేశాల మేరకే ఇది కరెక్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్క నిర్ణయం ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగానే ఆయన పోరాటం చేశారు. కాబట్టి ఆయనను మనం కేవలం మాదిగ వ్యక్తిగానే చూడకూడదు, ప్రతి ఒక్క అందరికీ ఆయన అనుకూలమైన వ్యక్తి. సామాజికమైన అన్ని సామాజిక వర్గాలు, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, ఓసీలు అయితేనేమి, ఎక్కడైతే అనుసుకబడి ఉంటుందో అణగారిన వ్యక్తుల కోసం పోరాడిన వ్యక్తి. కాబట్టి ఆయనను మనము కేవలం కుల సంఘ నాయకుడిగా చూడుకోకుండా యావత్ భారతదేశంలో మరో అంబేద్కర్గా చూడాలని చెప్పేసి నేను ఈ సమాజానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క గోపవరం పంచాయతీలో గోపవరం గ్రామం నందు మాదిగలు ఈరోజు మరో అంబేద్కర్ అయినటువంటి మందాకృష్ణ మాదిగ గారి జెండా ఆవిష్కరణ చేసినందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రాజ్యాధికారం వైపు వెళ్ళాలంటే ఒక మందాకృష్ణ మాదిగ అడుగుజాడలు నడుస్తూనే మనకు సామాజిక న్యాయం రాజ్యాంగం వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.